హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడర్న్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చాలా సింపుల్గా తెలుగులో తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో మీరు చూస్తున్నట్లుగా పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అండ్ సర్వర్స్. మీరు ఇంటర్నెట్లో చూసే ప్రతి ఫోటో, వీడియో లేదా డేటా ఎక్కడో చోట ఇలాంటి సర్వర్స్లోనే స్టోర్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు కావాల్సిన కంప్యూటర్ పవర్ని, స్టోరేజ్ని లేదా సాఫ్ట్వేర్ని మన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కాకుండా ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఉన్న వేరే కంప్యూటర్ నుండి రెంట్కి తీసుకొని యూస్ చేసుకోవడమే. దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక రెంటల్ హౌస్ అనమాట. అలాగా అనుకోవచ్చు. మనకు ఇల్లు కావాల్సినప్పుడు రెంట్ పే చేసి ఉంటాము. దాని మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారంటే హౌస్ ఓనర్ చూసుకుంటారు. అలాగే క్లౌడ్ కూడా ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ఇలాంటి కంపెనీస్ మనం కోసం ఈ సర్వర్స్ని మెయింటైన్ చేస్తాయి. కాస్ట్, స్పీడ్, స్కేలబిలిటీ అసలు ఇవేంటి అనేది చూద్దాం. Cost. In the cloud, cost refers to shifting from a CapEx, capital expenditure model where you pay thousands upfront for hardware, to an OPEX, operating expense model, where you only pay for the resources you actually consume. తెలుగులో కూడా చూద్దామండి. కాస్ట్ అనేది ఇంతకు ముందులాగా లక్షలు మనీ పే చేసి సర్వర్స్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే స్పీడ్, ఒక క్లిక్తో సర్వర్స్ని స్టార్ట్ చేయొచ్చు. స్కేలబిలిటీ, మన వెబ్సైట్కి ఎక్కువ మంది వస్తున్నప్పుడు సర్వర్స్ని పెంచుకోవచ్చు. అలాగే తక్కువ మంది ఉన్నప్పుడు కూడా వాటిని తగ్గించుకోవచ్చు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ అండ్ ఊబర్. నెట్ఫ్లిక్స్ తన మూవీస్ అన్నీ కూడా AWS అంటే అమెజాన్ వెబ్ సర్వర్స్లోనే స్టోర్ చేస్తుంది. మనం ప్లే బటన్ క్లిక్ చేయగానే మనకు దగ్గరలో ఉన్న క్లౌడ్ సర్వర్ నుండి ఆ వీడియో స్ట్రీమ్ అవుతుంది. ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్కి సొంత డేటా సెంటర్స్ ఉండేవి, కానీ 2008లో ఒక పెద్ద ప్రాబ్లం వల్ల 3 days సర్వీస్ ఆగిపోయింది. అప్పటి నుండి పూర్తిగా క్లౌడ్ AWSకి షిఫ్ట్ అయ్యారు. దీనివల్ల ఇప్పుడు ఎంతమంది యూజర్స్ వచ్చినా క్లౌడ్ ఆటోమేటిక్గా స్కేల్ ఎక్స్పాండ్ అవుతుంది. అనదర్ వన్ ఊబర్. ఇంకా ఊబర్ విషయానికి వస్తే ఇది మల్టీ క్లౌడ్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. అంటే ఒక పెద్ద కంపెనీ పైన డిపెండ్ అవ్వకుండా AWS అండ్ గూగుల్ క్లౌడ్ రెండింటిని కూడా యూజ్ చేస్తారు. మనం క్యాబ్ బుక్ చేసినప్పుడు మనకు దగ్గరలో ఉన్న డ్రైవర్ని సెర్చ్ చేయటం, అలాగే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేయటం అండ్ డైనమిక్ ప్రైజింగ్ అన్ని క్లౌడ్లో ఉన్న పవర్ఫుల్ సర్వర్స్లోనే జరుగుతాయి. ఊబర్ ఇప్పుడు సొంత డేటా సెంటర్స్ నుండి పూర్తిగా గూగుల్ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్కి షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల ఇంకా ఫాస్ట్గా అండ్ తక్కువ ఖర్చుతో మనకు రైట్స్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్, అసలు డేటా సెంటర్ అంటే ఏంటో చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి కంటికి కనిపించిన ఒక టెక్నాలజీ అనుకుంటాం, కానీ దానికి ఒక బేస్ ఏంటంటే అది డేటా సెంటర్. క్లౌడ్ అంటే ఇమేజ్లో మీరు చూస్తున్న డేటా సెంటర్స్. ఇవి ప్రపంచంలో ఉన్న లక్షల కంప్యూటర్ సర్వర్స్ని ఒక దగ్గర ప్లేస్ చేసిన పెద్ద వే హౌసెస్. కొన్ని కీ పాయింట్స్ అయితే చూద్దాం. సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, సపోర్ట్. First, servers, high-powered computers that run applications. Storage, large drives like gained hard disks to save massive amounts of data. Networking, cables and switches that connect servers to the internet. Support, powerful cooling systems to prevent overheating and backup generators for 24/7 power. ఫ్రెండ్స్, క్లౌడ్ అంటే కేవలం డేటా స్టోర్ చేయడం మాత్రమే కాదు. మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అండ్ IoT డివైజెస్ అంటే స్మార్ట్ వాచెస్ అండ్ కెమెరాస్ అన్ని క్లౌడ్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని ఎనీవేర్, ఎనీ టైమ్ యాక్సెస్ అంటారు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇంటర్నెట్ ఉంటే చాలు, మీ డేటాని లేదా అప్లికేషన్ని మీ వెంటనే యాక్సెస్ చేయొచ్చు. క్లౌడ్ ప్రొవైడర్స్ AWS, అజ్యూర్ ఈ నెట్వర్కింగ్ని చాలా సెక్యూర్గా అండ్ చాలా ఫాస్ట్గా మెయింటైన్ చేస్తారు. దీనివల్లే మనం ఒక క్లిక్ చేయగానే యూఎస్లో ఉన్న సర్వర్ నుండి కూడా మనకు డేటా వెంటనే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో మనం కవర్ చేయబోయే మెయిన్ టాపిక్స్ అండ్ రాబోయే క్లాసెస్ గురించి ఒక రోడ్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్, కాన్సెప్ట్స్ ఆఫ్ క్లౌడ్ అంటే ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల బిజినెస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకుందాము. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. మార్కెట్లో ఉన్న టాప్ కంపెనీస్ అంటే AWS, అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్ మరియు హైబ్రిడ్ క్లౌడ్ మోడల్స్ అంటే ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. AWS అండ్ అజ్యూర్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవి క్లౌడ్లో టాప్ ప్రొవైడర్స్ కాబట్టి వీటి గురించి మన ఫ్యూచర్ వీడియోస్లో ఎక్కువ ఫోకస్ చేద్దాం. క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే IaaS, PaaS అండ్ SaaS కాన్సెప్ట్స్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లౌడ్ నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం రాబోయే వీడియోస్లో AWS అండ్ అజ్యూర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.